హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు దాదాపుగా వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వాతావరణం అనేది ఎలా ఉంది? రానున్నటువంటి రోజుల్లో మనకు ఎప్పుడైనా, ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? అండ్ అలాగే బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా? సో, ఒకవేళ అల్పపీడనాలు ఏర్పడినట్లయితే వాటి ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల మీద ఎక్కువగా చూపిస్తుంది? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం గనక ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వెదర్‌కు సంబంధించి రిపోర్ట్స్ అయితే మొత్తం కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రీసెంట్‌గా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగానే చూపించిందనమాట. ఈ యొక్క చెన్నైకి, తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఆ జిల్లాల్లోనే ఎక్కువగా వర్షాలనేటువంటివి పడడం జరిగింది. ఇక ప్రస్తుతానికి వాతావరణం అనేది ఎలా ఉంది? అండ్ అలాగే ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? రానున్నటువంటి రోజుల్లో అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడతాయా? లేదా? అనే వివరాల గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ చెన్నైకి దగ్గరగా ఆనుకొని సో, మనకు ఒక చిన్న అల్పపీడనం లాగైతే ఏర్పడింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఒక్క సెకండ్. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు మనకి బంగాళాఖాతంలో ఈ దిశగా అయితే ఒకటి అల్పపీడనంలాగా ఏర్పడడం జరిగిందనమాట. సో, ఇది మనకు చెన్నైకి దగ్గరగా వస్తే ఆల్మోస్ట్ ఆల్ దీని ఎఫెక్ట్‌తో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ సూళ్ళూరుపేట, తడ, వెంకటగిరి, నాయుడుపేట కావచ్చు, శ్రీకాళహస్తి, గూడూరు, ఓకేనా? నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, తిరుపతిలో అక్కడక్కడ ఓకేనా? దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వర్షాలు ఎటువంటివి కురుస్తాయన్నమాట. ఇది చెన్నైకి దగ్గరగా వస్తే. సో, ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో వర్షాలు అయ్యేటువంటివి పడినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మనకు అక్కడక్కడ ఒక మోస్తరుగా నుంచి వర్షాలు పడేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే. ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు చెప్తున్నాను. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకి ఎక్కడ కూడా వర్షాలు అవకాశం అయితే ఉండదు. క్లైమేట్ ఉంటే మనకు మబ్బులతో కప్పబడి కొంచెం చల్లదనంతో అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మాక్సిమం చలి సీజనే కాబట్టి వెదర్ వచ్చేసి అలాగే ఉంటుందన్నమాట. ఇక ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ చిన్న అల్పపీడనం అనేది ఎక్కడైతే ఉంది బంగాళాఖాతంలో ఇది చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ రేపటికి కొంచెం దగ్గరకైతే వస్తుంది ఖచ్చితంగా. సో, మీరు ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో చూడొచ్చు ఇది. రేపు అనగా 11వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట. స్క్రీన్ మీద గనుక అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్‌గా ఇది ఇక్కడున్నింది. సో, రేపటికి చూసినట్లయితే కొంచెం దగ్గరగానే వెళ్ళడం జరిగిందనమాట. అండ్ అలాగే శ్రీలంక ప్రాంతాల సమీపంలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో, ఇదివరకు వచ్చినటువంటి దిత్వా తుఫాన్ అనేది మనకు ఈ శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలోనే ఏర్పడి ఈ దిశగానే రావడం జరిగింది. కాబట్టి మనకు ఈ శ్రీలంక కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చిన్న అల్పపీడనం ప్రభావంతో. సో, చెన్నైలో కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లైమేట్ మొత్తం కూడా చల్లదనంలో ఉండి వర్షాలనేటువంటివి కురుస్తాయి. దాని ఎఫెక్ట్ వల్లనే మనకు దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిల్లో కూడా వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, ఈ 2 రోజుల గురించి చెప్తున్నాను మీకు. ఈరోజు అంటే అండ్ రేపు 11వ తారీఖుకి సంబంధించి. ఇక ముందు ముందు రోజుల్లో డైలీ కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను గైస్. మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. ఇక రిమైనింగ్ ఈ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ కావచ్చు, విజయవాడ ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా వర్షాలకు అవకాశం అయితే ఉండదు. మాక్సిమం చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే. ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకేమైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అనే వివరాల గురించయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఈ నెల మనకు 15, 16, 17 ఆ తారీఖుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిదైతే ఏర్పడుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇదొచ్చేసి మనకు 16వ తేదీకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. సో, ఆల్మోస్ట్ ఆల్
దీని ఎఫెక్ట్‌తోనే ఇక్కడ చూడొచ్చు. ఈ చెన్నైకి, తమిళనాడుకు వర్షాలు ఎటువంటివైతే ఉన్నాయి ఆ టైంలో గూడా. సో, ఇక మీకు తెలిసిందే చెన్నైకి, తమిళనాడుకి వర్షాలు ఉన్నట్లయితే దానికి ఆనుకొని ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడక్కడ అంతే భారీ వర్షాలైతే కాదు. ఒక మోస్తరుగా పడతాయి. తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడతాయన్నమాట. ఇది దగ్గరగా వచ్చే కొందే ఈ దిశగా గాని వచ్చినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇదంతా చూడొచ్చు. ఇక్కడంతా విస్తరించింది కదా ఇది. సో, ఇది కొంచెం ముందరకు గనుక వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం భారీగానే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో. లేదు ఇది ఈ దిశగా ఎట్లా వెళ్ళిపోయి అరేబియా సీస్‌లో తీరం దాటేసినా దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. ఇది ఇలా వస్తేనే మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో, చెప్తాను మీకు రానున్నటువంటి రోజుల్లో వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు డైలీ మన ఛానల్ నుంచి అయితే వస్తుంటాయి గాయ్స్. మీరు రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సో, దీని ప్రభావంతో మాక్సిమం ఉంటే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకే ఉంటుంది ఈ ప్రాంతాల్లో. అంతేగాని ఉత్తర కోస్తా ప్రాంతాలకైతే అంత ఎఫెక్ట్ ఉండదు. అండ్ అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలకు కూడా వర్షాలు ఎటువంటివి ఉండవన్నమాట దీని ప్రభావంతో. ప్రస్తుతానికి కూడా ఎక్కడ కూడా పడడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేవలం తమిళనాడుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల గురించి చెప్తున్నాను. ఇక రిమైనింగ్ తెలంగాణలో ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి లేవు. చలి తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. ఉష్ణోగ్రతలు చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి. మనకి ఈ సీజన్ కాబట్టి ఇది చలి తీవ్రత అనేటువంటిది కొంచెం ఎక్కువగానే నమోదవుతూ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎక్కువగా స్పెండ్ చేయొద్దు. నైట్ టైంలో కావచ్చు, మార్నింగ్ టైంలో కూడా మీకు హెల్త్ అనేటువంటి దాన్ని కొంచెం సరిగ్గా చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్.